మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక శిష్యుడు అడిగినటువంటి ప్రశ్న, గురుగారు మాకు సింగిల్ బెడ్రూమే ఉంది. సింగిల్ బెడ్రూమ్ అంటే మనకు తెలిసిందే కదా, ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక చిన్న హాల్ ఉంటుంది, ఇక మిగతాది ఏదో కిచెన్, చిన్న చిన్న కిచెన్ అట్లా ఉంటుంది. అతడికి ప్లేస్ ఎక్కువగా లేదు. మరి గురుగారు నేను బెడ్ మీద కూర్చొని మంత్రం చేయొచ్చా అది అంటే, ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అడిగినటువంటి విధానంలో లోతుగా మీరు అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సర్వకాల సర్వావస్థలయందు నన్నే స్మరించేవారు నన్నే పొందుతారని శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. సర్వకాల సర్వావస్థలయందు అంటే 24/7, అన్ని కాలాలు అన్ని అవస్థలు. ఇది అంతర్ముఖానికి సంబంధించినటువంటి అంశం. ఇది దైవత్వానికి సంబంధించినటువంటి అంశం కనుక సర్వకాల సర్వావస్థలందు ఎవరు స్మరణం చేస్తారు అంటే, నాకు ఇక బాహ్య ప్రపంచంతో పెద్ద సంబంధం లేదు, నాకు భగవంతుడు మాత్రమే కావాలి, లేదా భగవంతుడికి సంబంధించినటువంటి శక్తులు మాత్రమే కావాలి అని అనుకుంటూ ఆ వైపుగా ప్రయాణం చేసేటువంటి ఎవరైనా సరే దైవత్వపు విధానంలో ఉంటారు. అలా వాళ్ళు చేయొచ్చు. వాళ్ళకి అలా ఉండేటువంటి వారు ఏం చేస్తారంటే, వాళ్ళకి బెడ్డే కావాలి, లేకపోతే ఈ ఆహార పదార్థాలే తింటాను, లేకపోతే నాకు చలి ఎక్కువగా ఉంది, ఎండ ఎక్కువగా ఉంది, ఇవన్నీ ఏమి ఉండవు వాళ్ళు. క్రమంగా వాళ్ళన్నీ వదిలేసుకుంటూ సో కింద పడుకుంటా ఉంటారు, ఏది వీలైతే అలా. కానీ చాలామంది ఏం తీసుకుంటారంటే, మన భూభౌతిక ప్రపంచంలో కావలసినటువంటి కోరికలన్నీ నెరవేరడానికి మంత్ర విధానాలు తీసుకుంటారు. పిల్లలకు పెళ్లిళ్ళు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, సంపాదన కావచ్చు, ఇలాంటివన్నీ. మరి ఈ కోరికలు అన్నప్పుడు ఉదయం ఒక 2 గంటలో గంటో చేసేసుకుంటాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఇటు మంత్రం చేయాలి, అటు పనులు చేయాలి. ఇవి 2 కలిసినప్పుడు ఏమవుతాయి, అది ఏదైతే ఉందో అది మనకు లభించడం అనేటువంటిది జరుగుతుంది. సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి తిరుగులేనటువంటి విధానం ఇది. ఏంటి, మీరు మంత్ర సాధన చేసుకోండి, లేదా జపం చేసుకోండి, అలాగే మీరు పనులు చేసుకుంటూ వెళ్ళండి. పనులు మీరు ఎన్ని చేసినా పనులు చేసుకోకపోతే మీకు ఇవ్వబడదు అని చెప్పడం జరుగుతుంది. ఇక కొంతమంది కొన్ని వీడియోలలో అయితే భగవంతుని కోరుకోగానే నాకు ఉప్పల్ దగ్గర కింద బంగారం దొరికింది, లేకపోతే భగవంతుడు గ్యాస్ తీసుకొచ్చి ఇచ్చాడు, లేకపోతే మాకు రీఛార్జ్ చేశాడు, ఇలా ఇలా వస్తుంది. ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి వాళ్ళే మీరు ఆలోచన చేసుకోండి. ఇక ఇక్కడ మంత్ర సాధన చేయాలి. మంత్ర సాధన ఎలా చేయొచ్చు? ఇప్పుడు బెడ్ మీద తను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, బెడ్ మీద కూర్చొని చేయొచ్చా అని. చాలా కోపం చేశాను నేను అతను. బెడ్ మీద కూర్చోవడం ఏంటి, మానసికంగా చేసుకోవచ్చు, అది అది వేరు విషయం. అంటే మీరు అంతర్ముఖమైనప్పుడు నీకు ఏ కాలం ఏ పద్ధతులతోనూ కూడా మీకు సంబంధం ఉండదు. కానీ మీరు చేసేది కామ్య కోరికలు, కామ్యానికి సంబంధించినటువంటి మంత్ర విధానాలు. బెడ్ మీదనే ఎందుకు, హాల్ ఉంటుందిగా, అలా కూర్చోరాదా, లేదా బెడ్ కింద కూర్చోరాదా, ప్లేస్ ఉంటుంది కదా నడవడం దాటి ఇటు కొంత ఉంటుంది కదా, ఆడ కూర్చొని చేయరాదా అంటే బద్ధకం. బద్ధకం చూడండి. బెడ్ మీద కూర్చొని చేయొచ్చా, పడుకొని చేయొచ్చా? బెడ్ మీద పడుకొని ఎవరికి చేయమని చెప్తాను, బాగా అన్హెల్తీగా ఉండి బెడ్ పై నుండి లేవలేనటువంటి పరిస్థితులలో, ఎవరైనా హ్యాండిక్యాప్డ్స్ ఉంటాయి అంటే వికలాంగులు ఉంటే, తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఇబ్బంది అయ్యి సో మంచం తరుగుడై మంచంలో నుండి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, మానసికంగా ఒక నామస్మరణ కానీ ఏదో ఒక చిన్న మంత్ర విధానం ఉంటుంది, ఓం నమ శివాయ లాంటిది, అది మనం చేసుకోవచ్చు. మంత్రము నేను బెడ్ మీద కూర్చొని చేసుకోవచ్చా గురుగారు అంటే, కింద కూర్చోవచ్చుగా. ఆ మాత్రం స్ఫురణ రావట్లేదా, ఎందుకు రాదు? కనుక మీరు మంత్ర విధానం, మీకు మంత్రము ఫలించాలంటే మీకు భక్తి ఉండాలి, శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. మీరు ఏం పని చేస్తున్నా కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి. తప్పని పరిస్థితులలో మాత్రమే అలా చేయాలి. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తాడు మీకు,
పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. మీకు ఏదన్నా నైవేద్యం పెట్టాలి అనుకుంటే ఓ వండి కుంభాలు పెట్టమని చెప్పలేదు మనకి. పెరట్లోకి వెళ్ళండి, లేదా ఒక ఫ్రూట్ తీసుకొచ్చి పెట్టండి. అందుబాటులో ఉంటే ఫ్రూట్ పెట్టండి. ఒక పండు, ఒక ఫలం. అందుబాటులో లేదు, ఒక పుష్పం పెట్టండి. లేదు, ఒక చెట్టు యొక్క ఆకు పెట్టండి. అది కూడా దొరకట్లేదు, నీళ్లు తీసుకొచ్చి పెట్టండి అని చెప్పారు. మీరు మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది మీకు. సరే, ఏదో రకంగా మీరు మంచి స్థితిలోనే ఉంటారు. పంచపక్ష పరిమాణాలు మీరు తింటారు. భగవంతుడు ఏది చెప్పి నీళ్లు కూడా పెట్టుమన్నారని మీరు ఆ స్థితిలో ఉండి నీళ్లు పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటిది? ఉండేటువంటి స్థితిలో నీకు ఉండేటువంటి విధానంగా పెట్టండి. లేని వాళ్ళు లేని విధంగా పెట్టండి. ఏ విధంగా పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. కానీ ఏ విధంగా పెట్టాలి, మనకు ఉండేటువంటి వసతులేంటి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి కదా. అలా అని చెప్పేసి కుంభాలు పెట్టుకొని నేను చెప్పట్లేదు. అంటే ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్‌కి అన్వయం చేస్తూ నేను చెప్తున్నాను. మనకు అవకాశం ఉన్నప్పుడు కింద కూర్చొని హ్యాపీగా చేసుకోండి. మన శరీరాన్ని మనం ఏం చేయాలంటే ప్రకృతికి అనుకూలంగా మార్చుకుంటూ రావాలి. 3 కాలాలుంటాయి. 3 కాలాలకు అనుకూలంగా మార్చుకోవాలి. శరీరాన్ని ఫ్లెక్సిబిలిటీ చేసుకోవాలి. మంత్రానికి అనుకూలంగా మనము కూర్చునేటువంటి విధానము మనం అనుసరించాలి. తప్పనప్పుడు మాత్రమే మన సుఖాసనంలోకి వెళ్ళాలి. ఇవన్నీ కొంచెము ఇది జనరల్‌గా మనం కూడా ఆలోచన చేయాలి. అంతేగాని గుడ్డిగా వెళ్ళడము, సోమరితనం ఎక్కువైపోయి దైవానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇష్టం వచ్చినటువంటి విధంగా ఉండడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు. దానివల్ల భగవంతుడు మిమ్మల్ని ఏదో చేస్తాడు అనేటువంటిది అపోహ. అది ఎప్పుడు చేయడు, ఆయనకు అవసరం లేనే లేదు. మీరు చేస్తేంది, చేయకపోతే ఆయనకేంటి అసలు? మీరు మీకోసం చేస్తున్నారు, ఆయన కోసం చేయట్లేదు కదా. భగవంతుడే మీరు బాగుండాలి, ఇలాంటి ఏదైనా భగవంతుడికి మీరు ఏమైనా అనుకుంటూ చేస్తున్నారా? కాదు కదా, మీకోసం మీరు చేసుకుంటున్నారు. కనుక మీరు ఏ సమయం ఎలా ఉపయోగించుకోవాలి, కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకోండి, కొంచెం శ్రద్ధ పెట్టుకోండి. కొంచెం శుభ్రంగా వీలుంటే స్నానం చేయండి. ఎండాకాలం మనకు అన్ని నీళ్లు ఉన్నాయి, వాటర్ అయితే మనకు అవైలబిలిటీ ఉంది. ఉదయం సాయంత్రం స్నానం చేయొచ్చు కదా ఎండాకాలము. ఆ స్మెల్ అంతా పోతుంది, చక్కగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. శరీరం బాగా ఉంటే మనసు కూడా కాస్త ఆహ్లాదంగా ఉంటుంది, మంత్రం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇలా కదా. స్నానం చేయడానికి బద్దకించేసేసి అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా స్నానం చేయకుండా చేసుకోరాదా గురుగారు, సర్వకాల సర్వావస్థలు ఎందు అని చెప్పారు కదా అంటే దాన్ని ఏమంటారు? జ్ఞానమా, అజ్ఞానమా, తెలియనితనమా, అమాయకత్వమా? మీరు అప్డేట్ కండి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం.